ఇప్పుడు నా వెనకాల కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా దీని గురించి కొంతమంది తిరుగుని తలుచుకుంటాను. నాకు నిజంగా చెప్పనా, నాకు శ్రీకాంత్కి పెద్ద మాట్లాడుతుండదు, పని చేయటం తప్పితే నిజంగా రాదు. నాకు ఉన్నదా ఉన్నట్టు చెప్పేస్తాను, కొంతమంది హర్ట్ అవుతారు కూడా. 16 సంవత్సరాల క్రితం తెల్లారగట్ల 4:30కి శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నిన్ను మోహన్ బాబు గారు రమ్మంటున్నారు. నాకు మోహన్ బాబు గారితో పెద్ద పరిచయం లేదు, ఆయనతో నేను సినిమాలు కూడా ఎప్పుడూ చేయలేదు. దేనికి బావా, ఇంటికి వెళ్ళా, అర్జెంటుగా రమ్మన్నారు. మేము ఆయన ఇంటికి వెళ్ళే రోడ్కి 5 o'clock ఎంత అయింది. ఇక్కడ కూర్చున్నాక నేను ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నాను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి. జనరల్ సెక్రటరీ అయితే ఎవరు బాగుంటుంది చాలా చిన్నాను, 16 ఏళ్ళ క్రితం. అంతకుముందు నేను వైస్ ప్రెసిడెంట్లో చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను నేర్చుకుంటున్నా పని మూవీ ఆర్టిస్టులు మురళీమోహన్ గారి దగ్గర, నాగార్జున గారి దగ్గర, వాళ్ళ దగ్గర. నాకు నా ఎంక్వైరీలో అని ఇక్కడి నుంచి దాసనారాయణరావు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఢిల్లీకి ఫోన్ చేసి మేము ఇద్దరు నుంచున్నాం మామూలుగా ఇంట్లో వరండాలో నుంచున్నాం. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు సెంట్రల్ మినిస్టర్ గారితో, దాసనారాయణరావు మాట్లాడి, సార్ నేను ఎంక్వైరీ చేశాను ఎవరెవరిని పెట్టాలంటే చాలామంది మురళీమోహన్ గారితో సహా నాకు చెప్పింది ఏంటంటే మంచి హ్యూమన్ బీయింగ్ అండి శివాజీ రాజాని పెట్టుకుంటాను జనరల్ సెక్రటరీ అన్నారు. మా ఇద్దరికి అంత సరిగ్గా మాట్లాడుకుంటూ కూడా లేదు. నేను గ్రేట్ మోహన్ బాబు గారు, బాబు ఈయనేంటి హ్యూమన్ బీయింగ్ అంటారు, నీ గురించి చెప్తున్నాడు, కంగారు పడకు, మనకెందుకు వచ్చిందిరా అది, మనకెందుకురా బాబా నల్లేదు నేను మాటని. ఇక తన మాట నాకు శిరోధారి. తను ఏదైనా ఒక మాట అన్నాడంటే ప్రాణం పోయినా నేను దాన్ని అది తప్పైనా సరే ఒప్పే అంట. అలాగే నా మాటకు కూడా ఇన్ని 25-26 సంవత్సరాలు తను అంతే. ఈ రోజు వరకు ఇలా కూడా లేకుండా స్నేహం చేయటం అన్నది ఈ ఇండస్ట్రీలో చాలా గొప్ప. నాకు అలాంటి వాడు దొరకటం అన్నది అదే నాకు నిండు నూరేళ్ళు. శ్రీకాంత్ లాంటి వాడు దొరకటం అన్నది ఇది సభాముఖంగా చెప్పుకోవడం మా ఇద్దరికి తెలుసు ఆ ఇంటిమసి, కానీ ఈ చెప్పుకోవటం నాకు తృప్తి ఉంటుంది వాడి గురించి చెప్పుకోవటంలో. ఇందాక నన్ను గారు అన్నారు, థ్యాంక్ యూ సార్. అలా మోహన్ బాబు గారు ఆ రోజు ఆ క్షణంలో తెల్లారగట్ల వీడు మంచి హ్యూమన్ బీయింగ్ ఇతను పెట్టుకుందాం అని ఎత్తుకున్నాడు. కానీ ఆ హ్యూమన్ బీయింగ్కి పదం తర్వాత ఎదిగితే తెలిసింది, ఓహో హ్యూమన్ బీయింగ్ ఎవడన్నా ఆపదలో ఉంటే కాపాడుకుంటాడు, ఎవరికైనా ఏదైనా వస్తే కాపాడుతాడు, అదనమాట దాని మీనింగ్ అనుకుని దాన్ని ఫాలో అవటం మొదలుపెట్టాను. అదే నన్ను ఈరోజు ప్రెసిడెంట్ దాకా నిలబెట్టింది. నేను ప్రెసిడెంట్గా చేయడం కాదు, వాళ్ళు నిలబడమంటే ఇప్పుడు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు దీని మీద. ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవాలని మేము కట్టిన కార్యక్రమాలు ఉన్నాయి చాలా. నాకు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా గొప్పగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏం అడిగినా కూడా స్పందిస్తున్నా. అలా స్పందించే ప్రభుత్వం ఉంటే మంచి పని చేయడానికి ఉంది, ఎవరైనా చేయొచ్చు, నేనే అక్కర్లేదు. ఆ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సార్ మీ పథకాలు మేము కాపీ కొట్టినా కూడా 100% మేము కూడా మీరు అంత జెన్యూన్గా చేస్తాం, అంత జెన్యూన్గా చేస్తాం. దాంట్లో మొట్టమొదటి చిరంజీవి గారి కళ్యాణ లక్ష్మి. ఈ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ మీ ప్రసవాల పిల్లలు ఎవరికైనా సరే ఆడపిల్లల పెళ్ళి అయితే మీ పిల్లలకు కూడా 1,116,000 ఇస్తాం. అలాగే మా ఆర్టిస్టులు ఎవరికైనా సరే అమ్మాయిల పెళ్ళి అయితే 1,16,000 ఇవ్వటం కాదు, ఆ పెళ్ళికి కొన్ని వందల కోట్ల రూపాయలు గిఫ్ట్ ఏంటంటే చిరంజీవి గారిని ప్రత్యేకించి తీసుకొస్తాం ఆ పెళ్ళికి ఆస్వాదించడానికి. గొప్పోళ్ళు పెళ్ళికి వెళ్ళొచ్చు, ఒక లేనోడి పెళ్ళికి చిరంజీవి గారు నడిస్తే 100 కోట్లే కదండి. ఆయన నాకు మాట ఇచ్చారు, నేను వస్తాను శివాజీ, నేను వస్తానని. ఇంకంతకనే ఏం కావాలి, చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తితో ఆ ఇంటిమసి మా అందరికీ, మా కమిటీకి అందరికీ ఉంటున్నది నా అదృష్టంగా పిలుగుతున్నాను. అలాగే బెనర్జీ నేను వెళ్ళి ప్రభాస్ మీరు వస్తే అమెరికా వస్తే ఎంతకంటే ఒక 2 నెలల ముందు చెప్పండి సార్, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అన్నారు. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, అలాగే నాగార్జున గారు, ఎంటైర్ ఫ్యామిలీ ఎంతో స్పందించారు. మిగతా వాళ్ళు ఏమన్నా మేము ఇంకా కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్పిన పేర్లు మాత్రమే కాంటాక్ట్ చేసాం. మేము అడిగితే ఏ పెద్ద హీరో కానీ విజయ్ దేవరకొండ దగ్గర నుంచి ఎవరో కాదు అనరు. అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు అందరూ, వాళ్ళందరికీ ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.